హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో పోర్టబుల్ ప్రొజెక్టర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇదే పోర్టబుల్ ప్రొజెక్టర్ అనమాట. ఇది రోడ్ సైడ్ షాప్లో అయితే తీసుకున్నాం. దీనిపైన అసలు ఎటువంటి బ్రాండ్ నేమ్ అయితే లేదు. ఇది దీని యొక్క బాక్స్ డిజైన్ మీరు చూడొచ్చు. దీనిపైన ఎక్కడ కూడా బ్రాండ్ నేమ్ అయితే లేదు. దీనిపైన ఫుల్ హెచ్డి యూహెచ్డి పోర్టబుల్ ప్రొజెక్టర్ అని అయితే మాత్రమే రాసి ఉంది. ఓకే, మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది యాక్చువల్లీ షాప్ దగ్గర ఒకసారి ఓపెన్ చేసి చూసినాం, బట్ వీడియో రికార్డింగ్ పర్పస్ కోసం మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. బాక్స్ ఓపెన్ చేస్తే ఒక థర్మోకోల్ షీట్ అయితే ఉంది. అది తీసినప్పుడే మనకు డైరెక్ట్గా ప్రొజెక్టర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, ప్రొజెక్టర్ అయితే తీసిన. ఈ యొక్క థర్మోకోల్ షీట్ పక్క పెట్టేద్దాం. ఓకే, ఈ విధంగా అయితే ప్రొజెక్టర్ ఉందన్నమాట. ఇది ఈ విధంగా ప్లేస్ చేయొచ్చు మనం. ఇది 2 టైప్స్గా మనం యూజ్ చేయొచ్చు. అంటే మనము పిక్చర్ అనేది వాల్ పైన పడేటట్లు చేసుకోవచ్చు, అండ్ పిక్చర్ అనేది మనకు సీలింగ్ పైన పడేటట్లు కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా పెట్టడం ద్వారా మనకు వాల్ పైన అయితే వస్తుంది. ఒకవేళ ఇది ఇలా రొటేట్ చేసి ఇలా పెడితే మనము పడుకున్నప్పుడు ఇట్లా సీలింగ్ పైన వచ్చేటట్లు చేసి చూడొచ్చు అనమాట. బాక్స్లో ఏ కంటెంట్ ఉందో చూద్దాం. బాక్స్లో అయితే ఒక రిమోట్, ఒక పవర్ కేబుల్, ఈ యొక్క పవర్ కేబుల్ పిన్ అయితే ఇలా ఉంది, అండ్ ఒక HDMI టు HDMI కేబుల్ అయితే ఉంది. ఇంకా అంతే, ఇంకేం లేదు. బాక్స్ పక్కెట్టేద్దాం. ఈ యొక్క థింగ్స్ అన్నీ మనం చూద్దాం క్లియర్గా. ఇది వచ్చేసి ప్రొజెక్టర్. ఇవన్నీ కొంచెం పక్కెట్టేద్దాం. ఇది ప్రొజెక్టర్కి కింద ఒక స్టాండ్ అయితే ఉంది, అండ్ ఇది ఫోకస్ అడ్జస్టింగ్ చేసుకోవడానికి చిన్న సెట్టింగ్ టూల్ అయితే ఉంటుంది కదా, అది. అండ్ ఈ యొక్క ప్యాటర్న్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ స్టాండ్కు కింది సైడ్ గ్రిప్ అయితే ఉంది. దీనివల్ల ఇది మూమెంట్ అనేది కొంచెము స్టిక్కీగా ఉంటుంది అనమాట. అంటే ఈజీగా కదలకుండా కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఇది రిమోట్ చాలా సింపుల్గా ఉంది. ఇది బ్లూటూత్ రిమోట్ అయితే కాదు. ఇది కొంచెం ప్రొజెక్టర్కి దగ్గరగా ఉండి క్లిక్ చేస్తేనే వర్క్ అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క ప్రొజెక్టర్ అనేది ఇన్బిల్ట్ స్పీకర్తో ఉంటుంది, అండ్ దీనికి కొన్ని పిన్స్ ఉన్నాయి, చూద్దాం. కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి, అవి చూద్దాం మనం. ఇక్కడ చూసినట్టయితే మనకి పవర్ పిన్ ఒకటి ఉంది, అండ్ పవర్ బటన్, అండ్ HDMI, తర్వాత ఆక్స్ కేబుల్, తర్వాత USB, అండ్ మైక్రో SD స్లాట్ అయితే ఉంది, అండ్ ఇక్కడ ఫ్యాన్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్పీకర్ అనమాట. దీనికి ఇన్బిల్ట్ స్పీకర్ ఉంది ప్రొజెక్టర్కి. ఇది కొంచెం సౌండ్ వస్తుంది ఏదో కదులుతున్నట్టు, బట్ అన్నీ ఫిక్స్డ్గానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. చాలా చిన్న సౌండ్ అయితే వస్తుంది, ఏదో లూజ్గా ఉన్నట్టు, బట్ పర్లేదు. సో ఇదన్నమాట ప్రొజెక్టర్ అయితే. ఇది మనం పవర్కి కనెక్ట్ చేసి వీడియోలో ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఇది నేను పవర్కి అయితే కనెక్ట్ చేసి ఒక USB అయితే కనెక్ట్ చేసిన అనమాట. ఆ యొక్క USBలో కొన్ని సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇది పవర్ కనెక్ట్ చేసినప్పుడే మనము రిమోట్లో పవర్ బటన్ నొక్కినప్పుడే ఈ విధంగా అయితే ఆన్ అవుతుంది అనమాట. దీంట్లో యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, యాప్ స్టోర్ అయితే ఉన్నాయి. మనము USB అయితే కనెక్ట్ చేసి USB అయితే యాక్సెస్ చేసామన్నమాట. సో అక్కడ నేను సాంగ్ అయితే ప్లే చేసిన. ప్రొజెక్టర్ యొక్క ఇన్బిల్ట్ స్పీకర్ నుంచి వస్తున్న ఆడియోనే. ఓకే, ఇప్పుడు సీలింగ్ పైన వేసి చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది సీలింగ్ పైన చాలా వైడ్గా అయితే వస్తుంది. ఇక్కడ రకరకాల సాంగ్స్ అయితే ఉన్నాయి, అంటే డిఫరెంట్ క్వాలిటీలో డౌన్లోడ్ చేసినవి. 1440 అనే క్వాలిటీ నేను ప్లే చేయడానికి పోయినప్పుడు ఈ విధంగా ఎర్రర్ అయితే వచ్చింది. కానీ 720 కానీ 1080 కానీ ప్లే చేసినప్పుడు సాంగ్ అయితే ప్లే అయిందనమాట. అంటే HD అయితే ప్లే అవుతున్నాయి. బహుశా 4K అయితే ప్లే అవుతలేవేమో, అలా నాకు ఎర్రర్ అయితే వచ్చింది. ఆ 1440 రెజల్యూషన్ ప్లే చేసినప్పుడు మీరు చూడొచ్చు క్లారిటీ కానీ అండ్ ఆడియో కానీ. ఆడియో కాపీరైట్స్ వస్తాయేమో, కొంచెం ప్లే చేస్తాం. ఇది సైజ్ వచ్చేసి ఒక 6 feet విడ్త్ అయితే వచ్చినట్లుంది. మనం ఇంకా డిస్టెన్స్ ఎక్కువగా దూరం పెడితే ఇంకా పెద్దగా కూడా వస్తుంది. నేను అంతే మెయింటైన్ చేసిన. అక్కడ స్పేస్ అయిపోయింది నా దగ్గర, సో అంత డిస్టెన్స్ పెట్టినా అనమాట.
ఈ విధంగా ఇది మిర్రర్ క్యాస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఫోన్ని కనెక్ట్ చేసి ఫోను అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటట్లు చేసుకోవచ్చు. సో దీనివల్ల మనం కొంచెం ఎక్కువనే బ్రౌజ్ చేయొచ్చు అనమాట. ఇంటర్నెట్ని కానీ లేదా మన ఫోన్లో ఉన్న వీడియో కాల్ కానీ అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇట్లా ఈ విధంగా మనం మన ఫోన్లో ఉన్న యాప్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట మనం ఇప్పుడు. సో క్లారిటీ అయితే బాగానే ఉంది, సౌండ్ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ సీలింగ్ పైన అయితే వేసాను చూడండి. ఇవన్నీ కూడా లైట్స్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోస్ అనమాట. నేను ఒకటి లైట్ వేసినప్పుడు కూడా ఒకటి వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఈ ప్రొజెక్టర్ 2GB ర్యామ్ 4GB స్టోరేజ్ అని చెప్పిండ్రు, బట్ సెట్టింగ్లో ఎక్కడ కూడా నాకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు. ఇది రూమ్లో ఒక లైట్ వేసి రికార్డ్ చేసిన అనమాట. ఇది లైట్ ఉన్నప్పుడు అయితే ఏమాత్రం కూడా క్లియర్గా లేదు, కనిపించడం లేదు అసలు. ఒక 10% కనిపిస్తుంటుందేమో అంతే. బట్ లైట్స్ అన్నీ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది. అది కొన్ని ప్రాజెక్ట్స్కి చాలా బ్రైట్ లైట్ ఉంటుంది అనమాట. అప్పుడు అది అసలు ట్యూబ్ లైట్ వెలుతురులో కూడా ఆ యొక్క ప్రొజెక్షన్ అనేది కనిపిస్తుంది. బట్ ఇది చాలా తక్కువ ప్రైస్ ఉన్న రోడ్ సైడ్ షాప్లో కొన్నా కాబట్టి కొంచెం తక్కువ ఉందన్నమాట, అంత బ్రైట్లో కనిపించదు. ఇది జస్ట్ 3000 రూపీస్కి అయితే కొన్నాం మేము అది. బట్ 3000 రూపీస్కి అయితే ఇది వర్తే. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేసిన అంతే. ఈ యొక్క రొటేటింగ్ స్టాండ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ హైట్ ఉంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే పెన్ డ్రైవ్ పెడుతున్నప్పుడు కొన్నిసార్లు అది స్టక్ అయిపోతుంది, అంటే పెన్ డ్రైవ్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అనమాట. అంటే ఒకవేళ ఎక్కువ హైట్ ఉన్న పెన్ డ్రైవ్ యూజ్ చేసినప్పుడు అసలు ఇంకా అది స్టక్ అయిపోతుంది. మీకు 2-3 ఇమేజెస్ పెడతా, మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో అదనమాట. థ్యాంక్ యూ, బై బాయ్.